ఓకేనండి. జస్ట్ మనకి 11 స్క్వేర్ కావాలి. 11 స్క్వేర్ కావాలంటే సింపుల్ లాజిక్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. 11 స్క్వేర్ కోసం జస్ట్ నేను ఇక్కడ 11 యూజ్ చేశాను. ఈ 11 అనేది 10 కంటే ఎంత పెద్దది? జస్ట్ 11 అనేది 10 కంటే ఎంత పెద్దది? జస్ట్ 1 మాత్రమే పెద్దదండి. ఈ 1 అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 1 మాత్రం గుర్తుపెట్టుకోండి. 1 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మొత్తంలో. ఈ 1 అనేది పూర్తిగా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ 1ని తీసుకొచ్చి ఈ 11కి యాడ్ చేస్తున్నాను. ఓకేనండి. జస్ట్ ఈ 1ని తీసుకొచ్చేసి ఈ 11కి యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఎక్కువ కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అయితే కంపల్సరీగా యాడ్ చేయాలి. దేనికి ఎక్కువ? 10 కంటే 1 అనేది ఎక్కువ. సో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? సో 2 యాడ్ చేస్తున్నాను. 11 + 1 12 అవుతుంది. సో ఇక్కడతో ఒక స్టెప్ అయిపోయిందండి. సో దిస్ ఈజ్ స్టెప్ 1. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 1 కదా, డిఫరెన్సే కదా మనకు ఇంపార్టెంట్ అన్నాను. సో ఈ డిఫరెన్స్ని స్క్వేర్ చేసేయాలండి. ఈ డిఫరెన్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఈ 1ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేయండి. సో ఫైనల్ ఆన్సర్ 121. 11 స్క్వేర్ తాలూకా 11 తాలూకా స్క్వేర్ ఎంత అండి? 121. వెరీ ఈజీ అండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు 12 చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, 12కి వెళ్ళిపోతున్నానండి. సో నెక్స్ట్ 12 స్క్వేర్ కావాలి. ఓకే, 12 స్క్వేర్ కావాలని నేనేం చేయాలి చూడండి. 12 అనేది 10 కంటే ఎంత ఎక్కువ? జస్ట్ 2 ఎక్కువ. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఈ డిఫరెన్స్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ డిఫరెన్స్ 2 అనేది ఇంపార్టెంట్. ఇంకా మీరు ఎక్కడ పెట్టుకోండి, ఓకే వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 2 అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్స్ 2 అనేది ఇంపార్టెంట్. ఎందుకు? సో ఈ 2కి నేను ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా తీసుకొచ్చేసి ఈ 2ని ఇక్కడ యాడ్ చేసేయాలి, అంతేనా? సో యాడ్ చేస్తే ఏమవుతుంది? 2ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 12 + 2 ఎంత అవుతుంది? 14 వస్తుంది, అంతేనా? సో ఇది స్టెప్ 1 అయిపోయింది, అంతేగా? సో నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేయాలి? దీని తాలూకా ఇది డిఫరెన్స్ 2 తాలూకా, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో డిఫరెన్స్ 2 తాలూకా స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అంతా 4. 2 స్క్వేర్ అంతా 4. సో సింపుల్లీ ఈ 4ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేయండి. 144. ఫైనల్ ఆన్సర్ 12 స్క్వేర్ తాలూకా స్క్వేర్ అంతా, 12 తాలూకా స్క్వేర్ అంతా 144. సింపుల్ టెక్నిక్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ మీకు 13 చేస్తాను, క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ నాకు 13 స్క్వేర్ కావాలి. 13 స్క్వేర్ కావాలనుకుంటే 13 అనేది 10 కంటే ఎంత ఎక్కువ? జస్ట్ 3 ఎక్కువ. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఈ డిఫరెన్స్ అనేది పూర్తిగా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ డిఫరెన్స్ 3ని తీసుకొచ్చేసి 3 కలిపేయండి. ఓకే, ఇప్పుడు 13 + 3 ఎంత అవుతుంది? 16 అవుతుంది. నెక్స్ట్ స్టెప్, ఈ 3 తాలూకా స్క్వేర్ కావాలి. 9 కదా. సో ఈ 9 తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేయండి. 169 ఈజ్ ఫైనల్ ఆన్సర్. సింపుల్ కదండి, ఎంతసేపు దీన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 2 సెకండ్స్లో మీరు బిట్ చూడగానే ఈ పలానా స్క్వేర్ ఎంత అని అడగగానే టాక్ 169 చెప్పొచ్చండి. ఎందుకంటే ఇదిగోండి సింపుల్. 13 స్క్వేర్ కావాలి. సో 13 10 కంటే 3 ఎక్కువ. సో 3 యాడ్ చేశాను, ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ 3 తాలూకా స్క్వేర్ 169.
ఇదంతా మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేస్తే 2 seconds కూడా చాలా ఎక్కువ అండి చెప్పడానికి. నెక్స్ట్ 14 చేద్దాం చూడండి. మనకు నెక్స్ట్ ఏం కావాలి, 14 square కావాలి. సో 14 అనేది 10 కంటే ఎంత ఎక్కువ, జస్ట్ 4 ఎక్కువ. మీకు ముందే చెప్పాను మనకి ఈ డిఫరెన్స్ ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ 4ని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపియండి. ఏమొస్తుంది, 18 వస్తుంది అంతేనా. సో నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఇది స్టెప్ 1 అయిపోయినట్టే అంతే కదా, ఇది స్టెప్ 1 అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం కావాలి, ఈ డిఫరెన్స్ 4 తాలూకా స్క్వేర్ కావాలి. ఎంత అవుతుంది 4 తాలూకా స్క్వేర్, 16 అవుతుంది. సో ఈ 16ని తీసుకొచ్చి నీట్గా ఇక్కడ పెట్టేసిండి. ఇక్కడ చిన్న డిఫరెన్స్, ఎందుకంటే ఒక వాల్యూ పెరిగింది కదా. సో 14 పెరిగింది కదా 13 నుంచి. సో ఏం లేదండి, యాక్చువల్లీ 14 తాలూకా స్క్వేర్ మనకి 13 తాలూకా స్క్వేర్ ఎంత వచ్చింది, 169 వచ్చింది అంతేనా. సో 13 తాలూకా స్క్వేర్ 169. మనటప్పుడు 14 స్క్వేర్ 1860 అంత పెద్ద వస్తుందా, రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏవి 2 పార్ట్స్ వచ్చాయి, ఈ రెండు పార్ట్స్ వచ్చాయి కొత్తగా. 18 ఒక పార్ట్, 16 ఒక పార్ట్. ఏం లేదు, ఇక్కడ ఈ 2 పార్ట్స్ ఏవైతే పక్క పక్కన ఉన్నాయో, ఎడ్జసెంట్లో ఉన్నాయో, ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది, వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 8+1 ఒక్క నిమిషం చూడండి, ఈ 8+1ని కలిపేస్తే సరిపోతుందండి. ఏం జరుగుతుంది, సింపుల్ చూడండి. 666 నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ 8+1 కలుపుతున్నాను, 9 అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఈ 1కి 1 ఇలా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. సో ఫైనల్ ఆన్సర్ 196. చిన్న లాజిక్ అండి అంతే. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే. జస్ట్ ఒక 2 times మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే చాలండి, అర్థమైపోద్ది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అర్థమైపోద్దండి. ఓకే. నెక్స్ట్ సరే ఏంటి 14కి ఎంతకంటే మన ఇంకా ఎంతకంటే ఈజీగా ఇంకేం లేదా అంటే యూనివర్సల్ మెథడ్ ఒకటి ఉంటుందండి, 14 స్క్వేర్. అదే మనకి 14 తాలూకా స్క్వేర్ కావాలి కదా. ఇదే మనకు 14 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే a+b² ఫార్ములా ప్రకారం కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. a+b² ఫార్ములా ప్రకారం కూడా ఈజీగా చేయొచ్చు. ఏంటిది, a² + 2ab + b². దీని ప్రకారం కూడా ఈజీగా చేయొచ్చండి. సో దీనికోసం ఇక్కడ రెండు సింపుల్స్ అండి. 14లో 2 digits ఉన్నాయి. సో 2 digitsలో 4ని b అనుకుంటాం, 1ని a అనుకుంటున్నాం అంతే. సో దట్ మీన్స్ ఇక్కడ a+bలో ఏని 1 అనుకుంటున్నాం, అదే 1ని a అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్లస్ bని 4 అనుకుంటున్నాం. హోల్ స్క్వేర్ కావాలి నాకు. సింపుల్గా ప్లేస్ చేసేయండి. 1² + 2 × 1 × b అంటే ఎంత, 4 + b² ఎంత, 4². సో సింపుల్ లాజిక్ అండి. 4² తాలూకా 4² అంటే ఎంత, 16 + 4 × 1 4, 4 2s are 8 ప్లస్ ఈ 1² ఎంత, 1. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇదిగోండి. ఎప్పుడు కూడా మన వేదిక్ మ్యాథ్స్లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. సో క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఆ విధంగా. నెక్స్ట్ ఏమవుతుంది, సో 6ని ఫస్ట్ 16లో 6ని డైరెక్ట్గా జస్ట్ ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఈ 1 అనేది ఏమవుతుంది అంటే క్యారీ ఫార్వర్డ్, పక్కదాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 8 + 1 అంతా 9. నెక్స్ట్
సో ఈ స్టెప్ అయిపోయింది, 2 స్టెప్స్ క్లోజ్. నెక్స్ట్ స్టెప్ 1 మిగిలింది, 196 ఫైనల్ ఆన్సర్. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే 2 సెకండ్స్ అనేది చాలా ఎక్కువ అండి. సేమ్ మెథడ్. ఓకేనండి, అసలు ఈజీ. నెక్స్ట్ సమ్ చూద్దాం. 15 స్క్వేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనకి 15 స్క్వేర్ కావాలి. 15 స్క్వేర్లో కూడా సేమ్ 15 అనేది 10 కంటే ఎంత ఎక్కువ? జస్ట్ 5 ఎక్కువ. ముందే చెప్పాను మనకి డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డిఫరెన్స్ దీనికోసం ఏం చేస్తున్నాం, ఈ 15ని తీసుకొచ్చేసి ఈ 5 తీసుకొచ్చి ఈ 15కి యాడ్ చేస్తున్నాం. సో 15 + 5 ఎంత? 20. సేమ్ లాజిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ 5 స్క్వేర్ కదా, ఇంపార్టెంట్ 5 కదా, సో 5 తాల స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 5 తాల స్క్వేర్ కావాలి మనకి, ఎంత? 25. ఈ 25ని తీసుకొచ్చేసి సింపుల్గా దీనికి యాడ్ చేస్తున్నానండి. ఎందుకు ఇలా కింద వేస్తున్నానంటే ముందుట్లాగా ఇక్కడ 25 పక్కనేసి ఈ 2 కలపండి అని చెప్పేదానికంటే ఇలా చేసుకుంటే బ్రెయిన్కి మన ఇమాజినేషన్ అలవాటు అవుతుంది. ఇమాజినేషన్ ఎప్పుడైతే అలవాటు అయిందో మనం కొంచెం ఈజీగా చేసేవచ్చు. ఓకేనండి, సో ఈ 2 కలిపేస్తున్నాను. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఈ 5కి 5 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ 2 యాడ్ అవుతాయి. 0 + 2 2. నెక్స్ట్ స్టెప్ ఈ 2ని 2 దించేస్తున్నాం, 225. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేనా? సో చాలా ఈజీ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ సేమ్ దాన్ని 15ని ఇంకో మోడల్ చెప్తుంది చూడండి. 15 స్క్వేర్ కావాలి అంటే 15 జస్ట్ ప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, స్క్వేర్స్ అన్ని 5 1 to 10 మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 1 to 5 అని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, అందుకు అలా గుర్తుపెట్టుకుంటే మీకే తెలుస్తుంది దాని తెలుగు యూజ్. సో 5 తాలూకా స్క్వేర్ మీకు తెలుసు కదా, ఎంత? జస్ట్ 5 తాలూకా స్క్వేర్ 25. దీన్ని ఇక్కడ ఫస్ట్ ప్లేస్ చేస్తాను. సో ఆన్సర్లో ఒక పార్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ 1 నెక్స్ట్ నెంబర్ ఎంత? 2. ఈ రెండింటి ప్రొడక్ట్ చేయండి చాలు, 1 × 2. ఈ రెండింటి లబ్ధం చేయండి, ప్రొడక్ట్ చేయండి చాలు. 1 × 2 ఎంత? 2. 225 ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఏం లేదండి, సింపుల్ లాజిక్. దీన్ని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 1కి నెక్స్ట్ నెంబర్ 2 తీసుకుంటున్నాం. సో 1 × 2. సో 1 × 2 సింపుల్గా నేను 2ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను. 1 × 2 225 ఫైనల్ ఆన్సర్. క్లియర్ అండి. సో ఇదొకటే కాదు, జనరల్గా యూనిట్స్ ప్లేస్లో 5తో ఎండ్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా ఇలానే మనం స్క్వేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 105 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా అంతే. 5 తాలూకా స్క్వేర్ 25. నెక్స్ట్ ఈ 10 తాలూకా నెక్స్ట్ కాంజుగేటివ్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ 10 + 11, సారీ 10 × 11. 10 నెక్స్ట్ నెంబర్ 11 కదా, 10 × 11 ఎంత అవుతుంది? 110, 110 అవుతుంది. సో దీన్ని సింపుల్గా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేయండి, 110. సో ఫైనల్ ఆన్సర్ 11025. సో యూనిట్ డిజిట్లో 5తో ఎండ్ అయ్యే ఉండే ప్రతి నెంబర్ కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేసేవచ్చండి, సింపుల్. సో ఈ విధంగా మనం స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే. సో ఈ విధంగా మనం 15 స్క్వేర్ కానీ 25 స్క్వేర్ కానీ 25 స్క్వేర్ చూడండి, ఇంకేం లేదు. 5 స్క్వేర్ 25, 2కి నెక్స్ట్ నెంబర్ 3 కదా, సో 2 × 3 625. సింపుల్గా ఆన్సర్ కొట్టచ్చు. నెక్స్ట్ వన్ 35, 5 స్క్వేర్ 25, 3కి నెక్స్ట్ నెంబర్ 4 కదా, 4 3s, ఈ రెండు ప్రొడక్ట్ 4 3s 12, 1225. నెక్స్ట్ అలాగే 45 స్క్వేర్ చూడండి, 5 స్క్వేర్ 25, నెక్స్ట్ 4కి నెక్స్ట్ నెంబర్
5 కదా, 5 4 జార్ 20, 25. నెక్స్ట్ అలాగే 55 చూడండి, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 5 నెక్స్ట్ నెంబర్ 6, 5 6 జార్ 30, 25. సో ఇలా 55, 65, 75, 85, 105, 115 ఇలా 5 యూనిట్స్ ప్లేస్లో వచ్చేది అంటే 5తో ఎండ్ అయ్యే ప్రతి నెంబర్ తాలూ స్క్వేర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చండి. ఓకే, క్లియర్. సో ఈ విధంగా మనకు మోస్ట్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇక్కడ దగ్గర ఒక 15 నుంచి 95 వరకు దగ్గర ఇక్కడ మనకి ఒక 9 స్క్వేర్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది మనం 100 స్క్వేర్స్ అనేది టార్గెట్ పెట్టుకుంటే 100 స్క్వేర్స్ అనేది కనుక టార్గెట్ పెట్టుకుంటే మినిమం ఒక బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 100 స్క్వేర్స్ అనేది ఎంత ఫాస్ట్గా బ్రెయిన్లో ఉంటే కనుక అంత ఈజీ అండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ పిల్లలకు కూడా ఫాస్ట్గా మ్యాథ్స్ రావాలంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది. సో 100 స్క్వేర్స్లో ఈ 15 యూనిట్స్ ప్లేస్లో 5 ఉండేటట్లుగా కనుక చూసుకునే క్యాలిక్యులేషన్స్ అయితే మనకి ఈ విధంగా 9 స్క్వేర్స్ వచ్చేస్తున్నాయి. సో 15 వరకు 15 విషయంలో నేను మొత్తం 3 మోడల్స్ చెప్పానండి. 10 కంటే ఎంత ఎక్కువ అనేది ఒక మోడల్. నెక్స్ట్ a+b² మోడల్లో కూడా దీన్ని చేయొచ్చు, అదొక మోడల్. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ 25. నెక్స్ట్ దాని కాంజుగేటివ్ 10th ప్లేస్లో దాని తర్వాత కాంజుగేటివ్ తల ప్రోడక్ట్ అంటే లబ్ధము, దాని తర్వాత నెంబర్ తల లబ్ధం 225. ఈ విధంగా మొత్తం ఒక 15 అంటే 5 యూనిట్స్ ప్లేస్లో ఉండేటట్లుగా ఉండే ఏ నెంబర్నైనా ఇలా 3 మెథడ్స్లో చేయొచ్చు. లేదు రిమైనింగ్ అయితే ఈ 2 మెథడ్స్, ఏ 10 కంటే ఎంత ఎక్కువ, నెక్స్ట్ a+b² ఈ 2 మెథడ్స్తో చేయొచ్చు. అండ్ రిమైనింగ్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ 15ని ఈ 2 మెథడ్లో చెప్పలేదు, ఐ థింక్ ఇది చెప్పాను. సో ఇదొక మెథడ్. సో ఈ 2 మెథడ్లు చూసుకున్నా మిగిలిన ఇంకా ఎక్కువ చెప్తాను కాబట్టి సో మొత్తంగా కవర్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ 16 స్క్వేర్ చేద్దాం. 16 అనేది 10 కంటే ఎంత ఎక్కువ అవుద్దండి, జస్ట్ 6 ఎక్కువ అవుద్ది. 16 అనేది 10 కంటే జస్ట్ 6 ఎక్కువ అవుద్ది. సో సింపుల్గా దీని డిఫరెన్స్ తీసుకోండి చాలు, అంతే. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్, అంతే కదా, మొదటి నుండి మనకి డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఈ 6ని తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఎంత అవుతుంది, 16 + 6 22 అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈ 6 తాలూకా స్క్వేరింగ్ కావాలి నాకు, అంతే కదా. 6 స్క్వేర్ 36, 6 స్క్వేర్ 36. సో ఈ 36ని తీసుకొచ్చేసి సింపుల్గా నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. జస్ట్ ఇలా ఎందుకు రాసుకున్నాను అంటే ఇమాజినేషన్ కోసం. సో నెక్స్ట్ ఈ రెండింటిని కలిపడమే, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఈ ఒక పార్ట్ కలిపితే 6, నెక్స్ట్ ఈ 2 పార్ట్లు కలిపితే 3 + 2 5, నెక్స్ట్ ఈ పార్ట్ 256 ఈజ్ ఫైనల్ ఆన్సర్. సింపుల్ లాజిక్ అండి, ఈజీగా అర్థమైపోతుంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఎందుకు పెడుతున్నాను అంటే సేమ్ ఇదిగోండి, ఇలా ఎందుకు పెడుతున్నాను అంటే 22 పక్కన 36 రాసి మళ్ళా అది దీన్ని ఇలా వదిలేసిన, లేదంటే ఇక్కడ కలపాలా లేదంటే ఈ 2 కలపాలని కన్ఫ్యూజన్ కాకుండా బ్రెయిన్కి నేను సింపుల్గా ఇలా ఫీడింగ్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా బ్రెయిన్ విజువలైజేషన్లో చాలా ఫాస్ట్గా ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. అది బై ప్రాక్టీస్ ప్రకారం చాలా ఈజీగా వచ్చేస్తుంది. బ్రెయిన్కి మనం ఎంత నీట్గా, ఎంత క్లియర్గా, అందంగా మనం ఇన్పుట్ ఇస్తామో అంత అందంగా, అంత క్లియర్గా అవుట్పుట్ కూడా వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇదే 16ని నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, అంటే ఇంకో మోడల్ కూడా ఉంటుంది. ఏది ఈజీయో మీరు డిసైడ్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి, ఏదైనా ఒకటే.
సో ఇదే 16 నేను ఇంకొక మోడల్ కూడా నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోడల్ 2 ఏ విధంగా అంటే ఇప్పుడు జస్ట్ ఈ 16 అనేది సేమ్ ఇందాక 10ని బేస్ చేసుకొని చేశాను కదా, ఇప్పుడు 20ని బేస్ చేసుకొని చేద్దాం. సో 16కి 20కి డిఫరెన్స్ ఎంత? జస్ట్ 4. సో ఈ డిఫరెన్స్ 4 అనేది కూడా ఎక్కువ తక్కువ? సింపుల్ లాజిక్, తక్కువ, అంతే కదా. సో తక్కువ అనేటప్పుడు ఎక్కువ అయితే మనం ప్లస్ చేసాం, సో తక్కువ అయినప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మైనస్ చేయాలి. ఓకేనా? సో అంటే ఈ 4ని నేను ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ దీన్ని 16 కింద 4 మెన్షన్ చేసి మైనస్ చేసేస్తున్నాను. సో 16 మైనస్ 4 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది స్టెప్ 1. అయితే ఇక్కడ 20ని బేస్ చేసుకుని కదా చేస్తున్నాను. సో అందుకు కాబట్టి ఇంకొక స్టెప్ 2 అనేది ఒక స్టెప్ పెరుగుతుంది. ఎందుకు అంటే జస్ట్ 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి. ఈ 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను, ఇది నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి ఇంకొక స్టెప్ పెరుగుతుంది. ఎందుకు? ఇక్కడ లాస్ట్ టైం 10ని బేస్ చేసుకొని చేసాం కాబట్టి ఇంటూ 1 అని అర్థం. దేనికి? ఈ 12కి. బట్ నేను ఇప్పుడు 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి సింపుల్గా ఈ 12ని ఇంటూ 2 చేయడమేనండి. ఓకే, ఇదే సేమ్ ప్రొసీజర్ నేను 16ని 10 బేస్ చేసుకొని చేసేటప్పుడు ఏం చేశాను? 10 కంటే 16 6 ఎక్కువ కాబట్టి 6 దీన్ని కలిపి 6 దీనికి యాడ్ చేశాను, ఎక్కువ కాబట్టి యాడ్ చేశాను, 22 వచ్చింది. బట్ ఇక్కడ నేను ఏం చేసినట్టు డిఫాల్ట్గా 10ని బేస్ చేసుకొని చేశాను కాబట్టి బై డిఫాల్ట్గా ఇంటూ 22ని ఇక్కడ ఈ 22ని ఇంటూ 1 చేసినట్టు అర్థం. ఈ 22ని ఇంటూ 1 చేసినట్టు అర్థం. సో 22 ఇంటూ 1 22. అందుకే ఎస్పెషల్లీ 22 ఇంటూ 1 చేస్తే ఏదైనా సేమ్ వస్తుంది కదా. అందుకోసమే నేను ఎస్పెషల్లీ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పలేదు, ఎందుకంటే అదొక స్టెప్ బ్రెయిన్కి అవసరం లేదు కదా. బట్ ఇక్కడ ఇంకొక ఈజీ ప్రాసెస్ అనో లేదంటే వేరే మెథడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను కాబట్టి ఇంకొక స్టెప్ ఆ మెయిన్ లాజిక్ చెప్పేశాను. ఇక్కడ 22 ఇంటూ 1ని ఎలా అయితే మల్టిప్లై చేశానో ఇక్కడ 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి ఈ 12కి 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి ఈ 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 12 + 22 24 వస్తుంది. ఓకేనా? ఇది స్టెప్ 2 అయింది. సో ఇక్కడ ఈ కలపడం అనేది స్టెప్ 1 అయింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ సింపుల్, మన సేమ్ థర్డ్ పాయింట్ మన సేమే. ఏది? డిఫరెన్స్ని యాడ్ చేసేయడం. ఇక డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ తల స్క్వేర్ని యాడ్ చేసేయడం. డిఫరెన్స్ తల స్క్వేర్ ఎంత? 4 తల స్క్వేర్ ఎంత? 16. ఈ 16 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేయండి. 1 6. సో 6ని 666 ఇలా ప్లే చేస్తాను, ఏం లేదు కాబట్టి నెక్స్ట్ 4 + 1 5 అవుతుంది. నెక్స్ట్ 2కి 2 ప్లేస్ చేసుకున్నాను. సో ఫైనల్ ఆన్సర్ 256. 256. ఇది కూడా వన్ ఆఫ్ ది ఈజీ మెథడే, ఇది కూడా వన్ మెథడే. బట్ 16 అలా 10 బేస్కొని చేస్తామంటే ఆ విధంగా వస్తుంది, 20 బేస్ చేసుకొని చేస్తామంటే ఈ విధంగా వస్తుంది. రెండిట్లో ఏవైనా ఒకటే. బట్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే సేమ్ మెథడే. సో అదొక మోడల్ అయితే. సో ఇప్పుడు 16 బేస్ చేసుకొని మీకు 2 మోడల్స్ అయ్యాయి. నెక్స్ట్ సేమ్ థింగ్ 16ని a+b² ఫార్ములా ప్రకారం కూడా చేసేవచ్చు. ఓకే, సో a+b² మోడల్ ఏమవుతుంది?
ఏ అంటే 1 ఇక్కడ, నెక్స్ట్ బి అంటే 6. సో ఫైనల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అంతే కదా. ఓకే, సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ బి అంటే 6 ప్లస్ బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్. ఓకే, సో 6 స్క్వేర్ అంతా 36 ప్లస్ 6 ఇంటూ అదే మీన్స్ సారీ ప్లస్ 6 1 6 6 2 12, సో 12 ప్లస్ 1 స్క్వేర్ 1. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను రైట్ టు లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్, సో 6 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, 3 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 12 ప్లస్ 3 అండి, 12 ప్లస్ 3 ఆర్ 3 ప్లస్ 2 ఏదైనా 15. సో 15 వస్తుంది. సో 15కి గాను ఓన్లీ 5 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అగైన్ 1 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అగైన్ ఆ 1 ప్లస్ 1 2, ఫైనల్ ఆన్సర్ వచ్చింది కదా. ఇదైనా ఈజీ అండి. మొత్తం యాక్చువల్లీ నేనైతే 100 స్క్వేర్స్ కూడా ఈ వేలో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే యాక్చువల్లీ బై హెడ్ అయిపోద్దండి మీ క్యాలిక్యులేషన్స్. పిల్లలకి జనరల్లీ ఇవి ఇలా ప్రాక్టీస్ చేయించడం వల్ల, ఇలా ఈజీ మెథడ్స్ చెప్పడం వల్ల ఇంత ఈజీ మెథడ్స్ ఉంటాయా అనేది వాళ్ళ బ్రెయిన్కి ఒక యాక్సెప్టెన్సీ తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ మ్యాథ్స్ అంటే ఒక భయం పోద్ది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఒక కొత్త మెథడ్ కాబట్టి సమ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇదే మెథడ్ని చూడండి, 16 స్క్వేర్ కావాలంటే 16 ఇంటూ 16 చేయాలంటే ఇది స్టెప్ 1, 6 ఇంటూ 16 చేయాలి, అదొక స్టెప్ 1, ఒక మెథడ్ ఒక స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఈ 1తో ఇంకో మల్టిప్లికేషన్ చేయాలి, అది స్టెప్ 2 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి, అది స్టెప్ 3 అలా వస్తుంది. సో ఈ రెండింటిలో ఈ 3 క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, మొత్తం రాంగ్ వస్తుంది. అది ఓన్లీ 16 కదా అనుకుంటే చిన్నది బై అవుట్ చేసేస్తాం మాకేముందని. అదే ఫర్ ఎగ్జాంపుల్ 64 చేయాలంటే 64 ఇంటూ 64 క్యాలిక్యులేట్ చేసి అది పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. అదే చూడగానే 64 స్క్వేరు ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్తో చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, 64 స్క్వేర్. సో ఇక్కడ నేను రాస్తుండగానే ఇక్కడ చూడగానే చెప్పొచ్చు చూడండి, 4 స్క్వేర్ ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తున్నాను. ఫస్ట్ బీ స్క్వేర్ నేను చేస్తున్నాను. సో అంతే కదా, లాస్ట్లో మనం ఇక్కడ స్టెప్ చేసేటప్పుడు లెఫ్ట్ టు రైటే కదా వెళ్ళినాము. సో ఆటోమేటిక్గా సేమ్ దీన్ని కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ 4 స్క్వేర్, 4 4 16, 6 1 క్యారీ. నెక్స్ట్ 2ab కదా క్యాలిక్యులేట్ చేయాలి, 6 4 24, 24 2 48, 6 4 24, 24 2 48, 48 ప్లస్ 1 49. సో 49లో 9 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో 4 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 6 నెక్స్ట్ బి ఏ స్క్వేర్ కదా కావాలి. సో 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఈ 4 క్యారీ ఫార్వర్డ్ అయింది. సో 2 కలిపితే 40. సో 40 ఇక్కడ నేను ప్లేస్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 4096. ఇమ్మీడియట్గా చూస్తూ చెప్పొచ్చండి. యాక్చువల్లీ ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా అవసరం లేదు కూడా, జస్ట్ ఇది మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్పాను. ఈ క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు కూడా, ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ 17 చూడండి. 17 కూడా సింపుల్ లాజిక్. 17 స్క్వేర్ సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ ఇక్కడ ఏం లేదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారమే చేసామనుకోండి. 7 స్క్వేర్ అంతా 49, 9 4 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 2ab కదా చేస్తున్నాను, 2ab టర్మ్ 7 1 7, 7 1 7. నెక్స్ట్ ఇంకో 2 ఉంది కదా, 7 ఇంటూ 2 14. సో 14ని ఇక్కడ నేను యాడ్ చేస్తాను, 14 ప్లస్ 4 18. సో 8 అగైన్ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అగైన్ ఈ 1 స్క్వేర్ కావాలి. సో అగైన్ ఈ 1 స్క్వేర్ 1 అంటే 2 అవుతుంది. 2ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, 289. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 289. సింపుల్ స్టెప్ అండి.
స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదే నేను 7ని నేను చేయాలి అంటే ఇదే 17ని ఫర్ ఎగ్జాంపుల్ 20 బేస్ చేసుకొని చేశాను అనుకోండి. సో 17 20 కంటే ఎంత తక్కువ, జస్ట్ 3 తక్కువ. చూసుకోండి ఇంపార్టెంట్, నేను మరొకసారి రాస్తున్నాను. 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను. 20 కంటే ఎంత తక్కువ, 3 తక్కువ. సో క్లియర్లీ గుర్తుపెట్టుకోండి, ఈ 3 డిఫరెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో తక్కువ 3 కాబట్టి 17 నుండి 3 తీస్తున్నాను, ఎంత వస్తుంది, 14 వస్తుంది. సో ఇంకొక స్టెప్, 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి దాన్ని సింపుల్గా ప్రోడక్ట్ ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 28 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఈ డిఫరెన్స్ కదా, స్టెప్ 3. ఈ డిఫరెన్స్ తాలూకా స్క్వేర్ 9 తీసుకొచ్చి సింపుల్గా నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నానండి. 289 ఈజ్ ఫైనల్ ఆన్సర్. సింపుల్ కదా స్టెప్, అది విషయమేం లేదు. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. సో సేమ్ థింగ్నే నేను ఇప్పుడు 17ని 10 బేస్ చేసుకొని చేస్తానండి. 17 అనేది 10 కంటే ఎంత ఎక్కువ, జస్ట్ 7 ఎక్కువ. సో ఎక్కువ కాబట్టి కలుపుతున్నాను, ఇక్కడ తక్కువ కాబట్టి 3ని తీసేసాను. ఓకే, 20ని బేస్ చేసుకొని 17 కంటే 3 20ని బేస్ చేసుకొని 17 20 కంటే 3 తక్కువ కాబట్టి తీసేసాను. బట్ ఇక్కడ ఎక్కువ కాబట్టి కలుపుతున్నాను. సో 17 + 17 ఎంత అవుతుంది, 24 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 10 బేస్ చేసుకొని చేస్తున్నాను కదా, సో దట్ మీన్స్ ఇంటూ 1 అని అర్థం. సో చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే కదా, మైండ్లో ఇది క్యాలిక్యులేషన్ ఆలోచన అవసరం కదా, అవసరం లేదు కదా, టైం వేస్ట్. సో జస్ట్ డిలీట్ ఇట్. ఓకే, సో 10 బేస్ చేసుకొని చేస్తున్నాను. అంతా ఈ 7 కదా డిఫరెన్స్. సో నెక్స్ట్ సింపుల్గా తీసుకొచ్చేసి ఈ 7 తరగతి స్క్వేరే కదా మనం యాడ్ చేయాలి. 7 తరగతి స్క్వేరే కదా మనం యాడ్ చేయాలి, 49. సో ఈ 49 తీసుకొచ్చేసి సింపుల్గా దీన్ని యాడ్ చేసేయండి. ఫైనల్ ఆన్సర్ 289. ఫైనల్ ఆన్సర్ చేసిందా? సో రెండు ఆన్సర్లు సేమే కదా. సో సేమ్ దీంట్లో a+b² తీసుకొని చేసిన సేమే. a+b² అయితే చూడండి సింపుల్గా ఇక్కడ ఈ చిన్న ప్లేస్ చాలు నాకు, ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ a+b b² ఎంత ఉంటుందండి, 7². 49 9 4 క్యారీ చేస్తున్నాను, 9 4 క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ 7 × 1 7 7 2 = 14. సో ఈ 14కి 4 కలుపుతున్నాను, 18. అగైన్ క్యారీ ఫార్వర్డ్ 1. ఈ 1కి a² కదా, 1² ఇక్కడ ఈ 1 కదా ఉంటుంది, ఇప్పుడు a² కదా చేయాలి. సో 1² ప్లస్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిన 1 ఎంత అవుతుంది, రెండు కలిపితే 281. సో ఫైనల్ ఆన్సర్. సో మూడింటి దగ్గర వచ్చే ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే ఇదిగోండి 281 ఫైనల్ ఆన్సర్. చూడండి ఇంకా క్లియర్గా చెప్తాను. ఇదిగోండి 281, ఇదిగోండి ఇక్కడ 281, ఇదిగోండి ఇక్కడ 281. సో ఈ 3 మోడల్స్ ఫాస్ట్గా చేయించండి. క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది అనుకుంటండి. జస్ట్ ఇంకా మీకు క్లిస్టల్ క్లియర్ కావాలంటే జస్ట్ దానికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి కొన్ని లైన్స్ కూడా తీసేస్తున్నాను, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది. జస్ట్ మీకు కావాలంటే మరొకసారి బ్యాక్ తీసుకొచ్చి విన్నా సరిపోద్ది. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, షూర్ నేను మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 8 ఇంచెస్ వద్దామండి. ఓకే, నెక్స్ట్ 18 చూడండి, నాకు 18² కావాలి. సేమ్ దీన్ని కూడా 18², 18ని బేస్ చేసుకొని సింపుల్గా ఇది 20తో డిఫరెన్స్ తీసుకుంటే కనుక ఎంత, దీని తలక 20 తలక డిఫరెన్స్ సింపుల్ 20 తలక డిఫరెన్స్ జస్ట్ 2 అంతే కదండి. 20 డిఫరెన్స్ 2 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు పూర్తిగా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 తలక 2 తక్కువ కాబట్టి చూడండి 20 కంటే 2 తక్కువ కాబట్టి సో 18లో నుండి 2 తీసేస్తున్నాను, ఎంత వస్తుంది, 16 వస్తుంది. సో ఇప్పుడు అగైన్
నెక్స్ట్ 20ని కదా బేస్ చేసుకొని చేస్తున్నాను అంటే ఇంటూ 2 మల్టిప్లై చేయాలి అంతేనా. సో 16 ఇంటూ 2 అంతే కదా, 20ని కదా ప్లేస్ చేస్తున్నాను, సో ఇంటూ 2 చేయాలి, 20 బేస్ తీసుకుంటాను కాబట్టి. ఓకే, వన్స్ అగైన్ సో 16 ఇంటూ 2 ఎంత అవుతుంది, 32 వస్తుంది అంతేనా. 16 ఇంటూ 2 32. సో ఇక్కడతో స్టెప్ 1 అండ్ స్టెప్ 2 క్లియర్. నెక్స్ట్ 32. సో నెక్స్ట్ అండి ఇంకా నెక్స్ట్ ఇంకేమో నెక్స్ట్ స్టెప్ 3 ఈ 2 తాలూకా అంటే డిఫరెన్స్ 2 తాలూకా స్క్వేర్ నాకు కావాలి. 2 తాలూకా స్క్వేర్ ఎంత డిఫరెన్స్ 4ని తీసుకొచ్చేసి సింపుల్గా నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 324. సింపుల్ లాజిక్ అండి. సేమ్నే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్నే ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్నే 10 బేస్ చేసుకొని చేశాను అనుకోండి. 18 అనేది 10 కంటే 8 ఎక్కువ. ఓకే, సో ఎక్కువ కాబట్టి కలుపుతున్నాను. 18 + 8 ఎంత 26. ఓకే, ఇప్పుడు నేను దీన్ని జస్ట్ 10 బేస్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి దట్ మీన్స్ ఇంటూ 1 అని అర్థం అంతేనా. సో 26 ఇంటూ 1 ఎంత అవుతుంది, సేమ్ 26 వస్తుంది. దానికోసం నేను మల్టిప్లికేషన్ చేయక్కర్లే కదా. సో 21 తీస్తున్నాను, 26. నెక్స్ట్ మనకి డిఫరెన్సే కదా ఇంపార్టెంట్, అంతే కదా. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ తాలూకా స్క్వేర్ అంతా 64. ఈ 64ని సింపుల్గా నేను తీసుకొచ్చేసి దీని కింద ప్లేస్ చేస్తున్నాను. 64. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నానండి. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈ 4 తాలూకా ప్లేస్. సో ఇది ఇక్కడ ప్లేస్ చేయాలి. సో 4 తాలూకా ప్లేస్ ఇక్కడ పైన ఇంకా లేదు కదా. సో 4 తాలూకా ప్లేస్ 4 నేను సింపుల్ ఇక్కడ 4ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 6 + 6 ఈ రెండింటిని కలపాలి. ఇప్పుడు 6 + 6 ఎంత అవుతుంది 12. ఇప్పుడు అగైన్ 2 ఇక్కడ 12 అయితే 2 ఇక్కడ ప్లేస్ చేసి 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 2 + 1 324. సింపుల్ లాజిక్ అండి. సో సేమ్ నేను ఇప్పుడు చూడండి 18 స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేస్తున్నాను. సో 1a 8b. ఓకే, సో ఇదేమవుతుంది ఏంటి, a + b హోల్ స్క్వేర్ ఫస్ట్ b స్క్వేర్ టర్మ్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. b స్క్వేర్ అంటే ఎంత 64. సో 4ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. 6 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 8 1s 8 8 2s 16. 16కి 6 కదా క్యారీ, 16కి 6 కదా క్యారీ ఫార్వర్డ్. సో 16 ఈ రెండింటిని కలిపి ఎంత వస్తుంది 22 వస్తుంది. సో 22కి గాను ఫస్ట్ ఈ 2ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ 2 అగైన్ ఈ రిమైనింగ్ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ బీ స్క్వేర్ టర్మ్ ఇది కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో బీ స్క్వేర్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ ఈ 2 క్యారీ ఫార్వర్డ్ కదా. సో మొత్తం కలిపితే 324. ఇంత సింపుల్గా చేయొచ్చండి. నేను మరలా చెప్తున్నాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ అర్థం కాకపోయినా పక్క దాని నెక్స్ట్ స్టెప్ ప్రాబ్లంలో అయినా అర్థమవుతుంది. ఇది వీడియోలో మొత్తం నేను 25 స్క్వేర్స్ చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం, ప్రతిదానికి వివరిస్తున్నాను. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని క్లియర్గా నేను ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కొంచెం ఫాస్ట్ అవుతున్నానేమో, ప్రాబ్లం లేదు, కావాలనుకుంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్గా చెప్తాను. నో ప్రాబ్లం. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కాబట్టి నాకు ఇంకా అలవాటు తక్కువ ఉంది కాబట్టి సో నేను ఇంకా క్లియర్గా చెప్పలేకపోవచ్చు. అండ్ సమ్ మోర్ నేను ఇంకొక 2-3 వీడియోస్ నేను చేస్తే కనుక నాకు చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అండ్ లాక్డౌన్ కదా, అంతా ఒకే ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో నో ప్రాబ్లం, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకే మెథడ్ని ఫాలో అవుతున్నాను కాబట్టి ఎక్కువ సమ్స్లో నో ప్రాబ్లం అర్థమైపోద్ది. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దామా. నెక్స్ట్ వన్ 19 స్క్వేర్ కావాలండి.
సింపుల్ లాజిక్. 19 స్క్వేర్ 20ని బేస్ చేసుకొని చేస్తున్నాను. సో 20 కంటే ఎంత తక్కువ, జస్ట్ 1 తక్కువ, అంతేనా? 20 కంటే ఎంత తక్కువ, జస్ట్ 1 తక్కువ. సో తక్కువ కాబట్టి తీసేస్తున్నాను. 19 - 1 18. సో 20ని కదా బేస్ చేసుకొని చేస్తున్నాను. సో ఇంటూ 2 ఏమొస్తుంది నెక్స్ట్ స్టెప్? 18 × 2 = 36. సింపుల్. ఆల్రెడీ మనకు తెలుసు డిఫరెన్స్ ఎంత అనుకున్నాం, 1 డిఫరెన్స్ అనుకున్నాం. సో దీనికి స్క్వేర్ చేయడమే కదా. సో 1 స్క్వేర్ అంతా 1 ఇక్కడ ప్లేస్ చేసేయడం. చాలా ఈజీ వచ్చింది కదండి. ఇది మైండ్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా టాక్ని చేయొచ్చు. నెక్స్ట్ సేమ్నే 19ని నేను 10 బేస్ చేసుకొని చేశాను. 19 - 10 బేస్ చేస్తున్నాను. సో 19 కంటే 10 కంటే ఎంత ఎక్కువ, జస్ట్ 9 ఎక్కువ. సో 19 + 9 26. ఈసారి మరి కలపక్కర్లే, ఎందుకంటే 10 కదా బేస్ చేసుకొని చేశాను. దట్ మీన్స్ ఇంటూ 1 అనే కదా అర్థం. సో ఈసారి మరి కలపక్కర్లే. సో 26 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మన 9 కదా డిఫరెన్స్, ఇదే కదా ఇంపార్టెంట్. సో 9 తాలూకు స్క్వేర్ అంతా హిందీకి చెప్పానండి. మినిమం 1 to 10 మనకు వచ్చేస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ మీకు మర్చిపోయాను కదా, 5 to 9, 5 to 10 కూడా, దట్ మీన్స్ 5 to 9 కూడా సేమ్ మెథడే ఎలాగొస్తుందో చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఓకే, 20 అయిపోయిన తర్వాత, లేదంటే 25 మనం కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ఓకేనా? సో 26. సో 26 × 1 = 26. నెక్స్ట్ ఈ 9 స్క్వేర్ అంతా 81 ఇక్కడ ప్లేస్ చేశానండి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ కలర్. ఓకే, నెక్స్ట్ సో ఈ 1 ఇక్కడ ఇంకేం లేదు కదా. సో 0 ఉన్నట్టే. సో 1 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. 8 + 6 ఎంత అవుతుందండి? 14. 4 సారీ అండి, ఇదే ఆబ్సెంట్ ఆఫ్ మైండ్ అంటే ఇదే ప్రాబ్లం. 19 + 9 కదా ఇక్కడ కలిపాము. 19 + 9 26 ఎందుకు అవుతుందండి? 28 అవుద్ది కదా, అంతేనా? సో ఈ 8 + 8 ఎంత? 16. 8 + 8 16. సో అగైన్ క్యారీ ఫార్వర్డ్, ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. సో ఈ 2 + 1 3, 361. మరొక్కసారి చెప్తాను చూడండి ఈ సమ్. ఫస్ట్ నాకు 19 తాలూకు స్క్వేర్ కావాలి. 19 అనేది 10 కంటే 9 ఎక్కువ. సో 19 ప్లస్ ఎక్కువ కాబట్టి కలిపాను. 19 + 9 కలిపితే ఎంత వస్తుందంటే 28 వస్తుంది. ఓకే, 28 వస్తుంది. నెక్స్ట్ ఈ 9 తాలూకు డిఫరెన్స్ నాకు కావాలి. 9 డిఫరెన్స్ తాలూకా స్క్వేర్ నేను యాడ్ చేయాలి, అంతే కదా. 9 తాలూకా డిఫరెన్స్ స్క్వేర్ మొదటి నుండి అంతే కదా. డిఫరెన్స్ తాలూకా స్క్వేర్నే కదా యాడ్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ తాలూకా స్క్వేర్ని యాడ్ చేయాలి. సో 9 తాలూకా స్క్వేర్ 81. సో 81ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 3 డిజిట్స్ రావాలి కాబట్టి ఇక్కడ 0 ఉన్నట్టు. సో 1కి 1. సో 1, 8 + 8 16, 6 ప్లస్ ఇక్కడ 1 వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 + 1 3. సో ఫైనల్ ఆన్సర్. సేమ్ సమ్నే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ a + b² ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ చిన్న ప్లేస్ చాలు యూజ్ చేస్తాను చూడండి. ఇది a, ఇది b. ఓకే, 9. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? b² కావాలి, టర్మ్ కావాలి. ప్లస్ 2ab ప్లస్ a². సో b² టర్మ్ కోసం b ఎంతండి? 9². సో 9² అంత 81. సో 81కి గాను 1 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. 8 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఓకే, 8 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ 2ab టర్మ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2ab టర్మ్. సో 2ab అంటే 9 × 1 = 9, 9 × 2 = 18. ఓకే, ఈ 18కి ఈ 8 క్యారీ ఫార్వర్డ్. 18 + 8 26, 6 వస్తుంది. సో ఈ టర్మ్ అయిపోయింది, 6 వస్తుంది. 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ మిగిలిపోయిన టర్మ్ ఏముంది? ఇది a². ఏ అంటే ఎంత? 1 అంతా 2 + 1. 1² అంత 1 అండ్ ఈ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ 2 + 1 అంతా 3 తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. 361. ఈ ఫార్ములా ఇవన్నీ ఇంకా అర్థం కావడం కోసం చేశానే కానీ అది కూడా అవసరం లేదు, సింపుల్గా కూడా 361.
సో అయిపోయింది అనుకుంటానండి. వీటన్నిటికీ సరే 3 డిజిట్స్ ఎలా వస్తున్నాయి, 3 డిజిట్స్ ఎలా వస్తాయని మనకి మైండ్లో ఉండాలి అంటే సింపుల్ లాజిక్ అండి. ఒక లాజిక్ చూసుకోండి, ఒక లాజిక్ 10 స్క్వేర్ 100, నెక్స్ట్ 20 స్క్వేర్ 400. ఇది సహజంగా 5th క్లాస్ స్క్వేర్స్ అంటే తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా క్యాలిక్యులేషన్ చేసేవచ్చు. సో మధ్యలో వచ్చే 11 to 19 అనేవి ఈ రెండింటికి మధ్యలోనే కదా ఉంటాయి, అంతే కదండి, ఈ రెండింటికి మధ్యలోనే కదా ఉంటాయి. సో వచ్చిన ఫైనల్ ఆన్సర్ కూడా 3 డిజిట్స్ రావాలి కదా, 11కి 19కి కూడా. సో ఆటోమేటిక్గా ఆ విధంగా ఈ ఆన్సర్స్ అన్నీ 3 డిజిట్సే వచ్చేటట్లుగా ఇక్కడ మనం ప్రతిదానికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నట్టుగానే ప్రతిదానికి అడ్జస్ట్ చేసుకుంటాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, అర్థమైపోద్ది. అర్థం కాకపోతే నో ప్రాబ్లం, నాకు మరొకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, చెప్తాను షూర్. సో నెక్స్ట్ అక్కర్లే కదా ఇంకా మీకు 20 స్క్వేర్ 400, సారీ 20 స్క్వేర్ 400 ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ థింగ్ 21 స్క్వేర్ అండి. సింపుల్ లాజిక్, దీన్ని 10ని బేస్కొని చేసుకొని చేయొచ్చు అండి. బట్ 10 బేస్కొని చేస్తే ఎంత అవుతుంది డిఫరెన్స్, మీకు 11 వచ్చేస్తుంది డిఫరెన్స్, అంతేనా. సో 11 డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు యాడ్ చేయాల్సింది ఎంత అవుతుంది మీకు, కంపల్సరీగా 121 యాడ్ చేయాలి అప్పుడు. సో ఇలాంటి టైంలో మీరు 10 బేస్ అనేది అవాయిడ్ చేయడం ట్రై చేయండి. ఓకే, 10 బేస్ కంటే ఇలాంటి టైం అప్పుడు 20 బేస్ అనేది కరెక్ట్ చేయడం. ఓకే, సో అందుకే నేను 20 బేస్తోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను దీన్ని. ఓకేనండి. సో కమ్ అగైన్ 21 స్క్వేర్ సింపుల్ లాజిక్ అండి. ఇది 20 కంటే ఎంత ఎక్కువ, జస్ట్ 1 ఎక్కువ. ఈ ఎక్కువ అనేది మనకు పూర్తిగా ఇంపార్టెంట్, చూసుకోండి. ఎక్కువ అనేది మనకు పూర్తిగా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 1 అనేది ఎక్కువ. సో ఈ ఎక్కువ ఎక్కువ మీన్స్ డిఫరెన్స్ అనేది మనకు పూర్తిగా ఇంపార్టెంట్. సో ఎక్కువ కదా, ఈసారి ఇప్పుడు చూసుకోండి ఎక్కువ. సో ఎక్కువ అంటే మర్చెంట్ షుడ్గా యాడ్ చేయాలి అని అర్థం. సో ఎక్కువ కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నాను, ఈ 1ని దీనికి యాడ్ చేస్తున్నాను, అంతేనా. 1ని దీనికి యాడ్ చేస్తున్నాను, యాడ్ చేస్తే ఎంత వస్తుంది 22 వస్తుంది, అంతేనా. సో 2ని కదా 20ని కదా బేస్ చేసుకొని చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా కామన్ ఇంటూ 2 చేయాలి, ఏమొస్తుంది 44 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సో స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఫైనల్ ఏముంది డిఫరెన్స్ని తీసుకొని చార్జ్ చేసేయడం. అదే డిఫరెన్స్ స్క్వేర్ని అండి, డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ కాదు, డిఫరెన్స్ తలక స్క్వేర్ని. ఓకే, డిఫరెన్స్ తలక స్క్వేర్. సో 1 స్క్వేర్ అంతా మీకు తెలిసిందే, అది కష్టం కాదు కదా 1. సో 1ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేయండి, 441 ఈజ్ ఫైనల్ ఆన్సర్. వెరీ సింపుల్ ట్రిక్ అండి. సో సేమ్ థింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసేస్తున్నాను. సో సేమ్ థింగ్ని నేను 21 స్క్వేర్ని a+b² ప్రకారం ఎంత ఫాస్ట్గా చేయొచ్చో చూడండి. మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a+b² ఫార్ములాని ఏ విధంగా యూజ్ చేయాలంటే a² + 2ab + b² ఫార్ములా కదా. సో దానికోసం 1 స్క్వేర్ ప్లస్ b అంటే 1, నెక్స్ట్ a అంటే 2 కదా. సో a అంటే 2, నెక్స్ట్ ఈ 2 కామన్ 2ab 2 ప్లస్ a². ఇదిగోండి a అంటే 2, 1 అంటే b అంటే 1. ఓకే, సో a² 2². ఓకే, నెక్స్ట్ 1 స్క్వేర్ 1 into 2 2 into 2 4. నెక్స్ట్ ఫైనల్గా మిగిలింది ఈ 2². సో ఫైనల్గా మిగిలింది 2² అంటే 4. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్లు ఏవి రావట్లేదు కాబట్టి సింపుల్గా వచ్చింది 441 ఆన్సర్. క్లియర్ అండి. సో
చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, డిలీట్ చేస్తున్నాను. సో సేమ్ దాన్ని 21 స్క్వేర్ నేను ఎంత ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే చూడండి. 1 స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా బేస్ చేసుకోండి. 1 స్క్వేర్ 1, నెక్స్ట్ 2 1 2, 2 2 4, 4 2 స్క్వేర్ 441. చూడగానే ఆన్సర్ చెప్పొచ్చండి. లేదా 21 అంటే 20ని బేస్ చేసుకుంటే 1 ఎక్కువ, సో యాడ్ చేస్తున్నాను 22, నెక్స్ట్ డబుల్ చేస్తున్నాను 44, నెక్స్ట్ ఈ 1 స్క్వేర్ 1 441. చూడగానే చెప్పొచ్చండి. లేదు 21 10ని బేస్ చేసుకొని చేయాలి అనుకుంటే నేను ఎడిషనల్ ఫస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నానండి, ఇలా చేయొద్దు ఎందుకంటే క్యాలిక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ అవుతుంది. సో 10ని బేస్ చేసుకుంటే 11 ఎక్కువ, సో 32. నెక్స్ట్ 10 బేసిస్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు. సో 11 స్క్వేరు 121 అండి. ఎందుకు 121 వేస్తున్నానంటే 21 స్క్వేర్ 3 డిజిట్స్ ఆన్సర్ వచ్చింది. సో 121 డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను. సో ఇది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇమాజినేషన్ బ్రెయిన్ ఇలా అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్ 1కి పైన ఇంకేం లేదు కాబట్టి 1 ఇక్కడ సేమ్ 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. 2 + 2 4, నెక్స్ట్ 3 + 1 4, 441. సో 3 మెథడ్స్. సో 3 మెథడ్లో ఏది ఈజీగా మీకు అనిపిస్తే బ్రెయిన్ ఏది దేన్ని ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తే కనుక దాన్నే తీసుకొని ప్రాక్టీస్ చేయండి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నాకైతే 2 సెకండ్స్ అనేది ఎక్కువ అండి, చూడగానే వీటి చెప్పొచ్చు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దీనికి వెళ్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసేస్తున్నాను. నెక్స్ట్ వన్ 22 కావాలండి నాకు. 22 స్క్వేర్ సేమ్ థింగ్. 22 అనేది 20 కంటే ఎంత ఎక్కువ, జస్ట్ 2 ఎక్కువ. 22 + 2 24. నెక్స్ట్ 20ని కదా ప్లేస్ చేసుకొని చేస్తున్నాను, సో ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది 48 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ అంతా 2 కదా, అంటే 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కావాలి. 2 స్క్వేర్ అంతా 4ని తీసుకొచ్చేసి సింపుల్గా ఇక్కడ ప్లేస్ చేసేయండి. 484 ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా అండి, క్లియరా? 484 ఈజ్ ఫైనల్ ఆన్సర్. సో సేమ్ థింగ్ 22 a + b హోల్ స్క్వేర్ అనుకుంటే ఇది ఇంకా సింపుల్ అండి. b స్క్వేర్ 4, 2ab 2 2s are 4, 4 2s are 8, నెక్స్ట్ అగైన్ 2 స్క్వేర్ and that means a square 484. క్రిస్టల్ క్లియర్, చాలా ఈజీ వచ్చింది కదా. సో సేమ్ నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 23 కావాలండి. 23 స్క్వేర్ సేమ్ 3 ఎక్కువ, అంతే కదా, 20 కంటే 3 ఎక్కువ. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ పార్ట్ ఎంత, 3, ఇదే కదా మనకి ఇంపార్టెంట్. సో 3 ఎక్కువ. సో 3 ఎక్కువ కాబట్టి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ థింగ్ కలిపేస్తున్నాను. కలిపితే ఎంత వస్తుంది, 26 వస్తుంది. సో 2 బేస్ చేసుకుని కదా, సో ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది, 52 వస్తుంది. ఓకే, సో 52. సో నెక్స్ట్ స్టెప్ ఏముంది, మూడో స్టెప్ 3 స్క్వేర్ కావాలి. 3 స్క్వేర్ ఎంత, 9. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 529. ఈజీగా వచ్చేసిందా, క్లియర్ కదా. సో ఫైనల్ ఆన్సర్. సో సేమ్ దీన్నే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేయాలంటే 3 స్క్వేర్ 9, 3 2s are 6, 6 2s are 12, అంతేనా. 3 2s are 6, 6 2s are 12. సో 12లో 2 నేను ఇక్కడ ప్లేస్ చేశాను, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ 4, ఈ 4కి ఈ 1 క్యారీ ఫార్వర్డ్ కలిపితే ఎంత వస్తుంది, 529 ఈజ్ ఫైనల్ ఆన్సర్. సేమ్నే 10 బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. 10 బేస్ చేసుకుని చేస్తే ఎంత, 13 వస్తుంది. 2 కలుపుతున్నాను, 36, 13 స్క్వేర్, అప్పుడు 13 డిఫరెన్స్ కదండి, 13 స్క్వేర్ రావాలి, 169. సో కలిపితే 9, 6 + 6 12, 2 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 3 + 1 1, 3 + 1 4, 4 + 1
529 ఫైనల్ ఆన్సర్. క్లియరా అండి? పెయింట్ వల్ల ఓకేనండి. 529 ఫైనల్ ఆన్సర్. ఏ మాదిరైనా ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి, డిలీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 24 చేద్దాం. ఓకే, 24 స్క్వేర్ సేమ్ ఇంత 4 ఎక్కువ. ఈ 4 డిఫరెన్సే ఇంపార్టెంట్ అండి. మొదటి నుంచి చెప్తున్నా 4 డిఫరెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో 24 కలిపితే ఎంత వస్తుంది? 28. ఓకే, 28 2ని కదా డిఫరెన్స్ తీసుకొని చేసాం. సో ఇంటూ 2 కలిపితే ఎంత వస్తుంది? 56. ఓకేనా, 56. నెక్స్ట్ సో 56 అయిపోయినట్టే సమ్. ఇంకేముంది? ఈ 4 తాలూకు స్క్వేర్ కావాలి నాకు. 4 తాలూకు స్క్వేర్ ఎంత? 16. ఆల్రెడీ 3 డిజిట్సే కదా ఫైనల్ ఆన్సర్ రావాలి. సో 16 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. కలిపితే 6 + 1 7 5. ఓకేనండి, 576 ఫైనల్ ఆన్సర్. ట్వంటీ 24 స్క్వేర్ ఇదిగోండి. 24 స్క్వేర్ 576. ఓకే, క్లియరా? నెక్స్ట్ 576 స్క్రీన్ షాట్ తీసుకోండి, డిలీట్ చేస్తున్నా. ఇంకా కావాలనుకుంటే సేమ్ థింగ్ కావాలంటే చూడండి. నేను 24 a+b² ప్రకారం కూడా 4 స్క్వేర్ 16 6 1 క్యారీ. నెక్స్ట్ కలర్స్ మార్చడం వల్ల కొంచెం చేంజ్ అవుతుంది. కలర్స్ ప్రకారం చెప్తే బాగుంటుంది, బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. అంతే, కలర్స్ చేంజ్ చేయడం వల్ల జస్ట్ చిన్న డిస్టర్బెన్స్ అంతే, నో ప్రాబ్లం. ఇలా చేంజ్ చేయడం వల్ల మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ బాగా అర్థమవుతుందని. ఓకే, సో సేమ్ మరొకసారి చెప్తున్నాను. 4 స్క్వేర్ 16 6 ఇక్కడ ప్లే చేస్తున్నాను. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ a+2ab 4 2s 8 8 2s 16. సో 16 + 1 అంతేనా? సో 16 + 1 17 7 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 స్క్వేర్ 4 4 + 1 5 576. చూస్తూ కళ్ళతో ఆన్సర్ చెప్పొచ్చండి, పెన్ను పేపర్ అవసరం లేదు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైనల్, ఈ వీడియోకి ఇది ఫైనల్. సో మొత్తం నేను 100 స్క్వేర్స్ని 4 పార్ట్స్ కింద తీసుకొని చేస్తున్నాను. 1 to 25 ఒకటి. నెక్స్ట్ అలా మొత్తం 4 పార్ట్స్ మీకు ఆల్రెడీ తెలుసుకుని దాని గురించి వివరమేమి అక్కర్లేదు. సో ఇందులో ఇంకా బేసిక్ మెథడ్స్ వస్తాయి. అందులో 16 బేస్ చేసుకొని కానీ 98 బేస్ చేసుకొని 98 అయితే ఇంకా ఈజీగా చేయొచ్చండి. 100 బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 100 బేస్ చేసుకొని చెప్పాను కదా, 100 కంటే ఇది చూడండి చాలా ఈజీగా ఉంటుంది. 98 అంటే అమ్మో 98 × 98 మల్టిప్లికేషన్ ఈజ్ ఏ వెరీ లార్జ్, ఇది చాలా పెద్ద కష్టం అని పిల్లలు అనుకుంటారు. అండ్ మనకి కూడా క్యాలిక్యులేషన్లో ఇది ఎగ్జామ్లో చూసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో అనుకుంటాం. బట్ ఏం ప్రాబ్లం లేదండి, సింపుల్ లాజిక్ చూడండి చెప్తున్నాను. 98 అనేది 100 కంటే ఎంత చిన్నది? జస్ట్ 2 చిన్నది అంతే కదా. 2 చిన్నది కాబట్టి ఏం చేస్తున్నాను, తీసేస్తున్నాను 96. నెక్స్ట్ స్టెప్ 2, దీన్ని స్క్వేర్ చేయడమే కదా. 2 స్క్వేర్ 4 కానీ 964 రాదు కదా, మధ్యలో 0 ప్లేస్ చేస్తాను. సో 9604 ఇదే ఫైనల్ ఆన్సర్. ఇంకా మీకు డౌట్ అయితే 90 స్క్వేర్ 90 ఎంతండి? 8100 4 డిజిట్స్ కదా వచ్చింది. సో ఆటోమేటిక్ ఇది 4 డిజిట్స్ వస్తుంది కదా. సో 98 స్క్వేర్ 9604 చాలా సింపుల్గా చేయొచ్చండి. అదే 99 స్క్వేర్ 100 కంటే 1 తక్కువ. సో 99 నుంచి 1 తీస్తే 98. సో నెక్స్ట్ 1 స్క్వేర్ 01 9801 ఫైనల్ ఆన్సర్. ఇలా బోల్డ్ చేయొచ్చండి. ఇంకా బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. ఇంకా చాలా సింపుల్గా ఉన్నాయి. 50స్తో ఉండేవైతే ఒక మోడల్. సో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను. చూడండి, ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 98ది 9604 కదా, 99 9801 కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఆన్సర్లు చూద్దాం. ఇదిగోండి 98 స్క్వేర్ 9604 99 9801 సరిపోయిందా? క్లియర్. నెక్స్ట్ వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను డిలీట్ చేస్తున్నాను.
మనం అక్కడ 25 లాస్ట్లో ఆగిపోయాం. సో 25 ఫైనల్ 25 చూడండి, సేమ్ 25 అనేది 20 కంటే కూడా 5 ఎక్కువ. మనకి ఈ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ మొదటి నుండి కూడా. ఓకే, సో 25. నెక్స్ట్ 25కి 5 యాడ్ చేస్తే 30 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ స్క్వేరే కదా, సారీ 30 వస్తుంది. చూడండి, ఇది చిన్న తప్పు నేను ఇక్కడ మిస్ అయింది. ఏంటి మర్చిపోయాను, నెక్స్ట్ స్టెప్ అనుకోండి 5 స్క్వేర్ డిఫరెన్స్కి వెళ్ళిపోయాను. బట్ నాట్ ఎట్ ఆల్, 20ని బేసిస్ కదా చేస్తున్నాము. సో ఇంటూ 2 చేయాలి కదా దీన్ని. సో ఇంటూ 2 చేసి ఎంత వస్తుంది, 60 వస్తుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నానండి, 60 వస్తుంది, అంతేనా. నెక్స్ట్ 60 వస్తుంది. స్టెప్ 3 ఏంటి, డిఫరెన్స్ తనకు స్క్వేర్ యాడ్ చేసేయడమే. సో 60 0 కింద ఇది ప్లేస్ చేయండి. 25 60 + 25 625 ఈజ్ ఫైనల్ ఆన్సర్. క్లియరా అండి, సింపుల్. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్జెక్ట్ మరొకసారి చూడండి, నాకు 25 తలకు స్క్వేర్ కావాలి. ఓకే, జస్ట్ దానికి డిఫరెన్స్ 20 కంటే ఎంత పెద్దది, 5 పెద్దది కాబట్టి దాన్ని నేను 25కి 5ని కలిపేస్తున్నాను. 30 వచ్చింది. 20ని బేస్ చేసుకున్నాను కాబట్టి ఇంటూ 2 చేశాను. సో 30 × 2 60 వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 5 తలకు స్క్వేర్ కావాలి. సో 5 తలకు స్క్వేర్ 25. ఓకే, సో మొత్తం రెండింటిని యాడ్ చేసేస్తున్నాను. ఎందుకు ఇలానే యాడ్ చేస్తున్నానో ఆల్రెడీ మీకు ముందే తెలుసు. ఇలా 25 మనం ఇక్కడ రాసుకొని ఇంత పెద్దది రాదు కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తున్నాను అనేదానికంటే బ్రెయిన్ అర్థం చేసుకోవడం కోసం, బ్రెయిన్కి ఈజీగా ఉండడం కోసం ఇలా ప్లేస్ చేసుకున్నాను. దీన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారండి, మైండ్ మ్యాపింగ్. ఇది ఒక టెక్నిక్, మెమరైజేషన్ కోసం మంచి టెక్నిక్ మైండ్ మ్యాపింగ్. మీరు ఎప్పుడైనా కానీ నెట్లో మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ అని చూడండి, చాలా బాగుంటాయి. సో ఇది ఒక టెక్నిక్, మైండ్ ఇలా విజువలైజేషన్ చేసుకుంటుంది. సో 60 + 25. సో 5కి 5 పైన ఏం లేదు కాబట్టి 5ని సేమ్ ఇలాగే ప్లేస్ చేస్తున్నాను. 5 నెక్స్ట్ 0 + 2 2 6 కింద ఏం లేదు కాబట్టి సేమ్ 6 ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో 625 ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకేనండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ 25కి ఇంకొక చిన్న మోడల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు నెక్స్ట్ 25 తాలూకా స్క్వేర్ కావాలి. సేమ్ లాజిక్ అండి. 5 స్క్వేర్ అంతా 25. ఆల్మోస్ట్ ఆల్ సగం ఆన్సర్ వచ్చిందండి. పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ 2 తాలూకా నెక్స్ట్ నెంబర్ ఎంత, 3. 2 × 3 ఎంత, 2 తాలూకా నెక్స్ట్ నెంబర్ ప్లేస్ చేశాను. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. 2 × 3 ఎంత, 6. ఆ 6నే ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసేయండి. సో నెక్స్ట్ పార్ట్ అయిపోయింది. ఇంకేముందండి, అదే ఆన్సర్ వచ్చింది, 625. సింపుల్ స్టెప్, చూడగానే చెప్పచ్చు, అంతేనా. సో 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 2 నెక్స్ట్ నెంబర్ 3. 2 కాంజుగేటివ్ నెంబర్స్, ఈ 2 పక్క నెంబర్స్ని మల్టిప్లికేషన్ లబ్ధం చేశాను. సో ఆ వచ్చిన లబ్ధాన్ని మల్టిప్లైని 6ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో టోటల్ 2 పక్కన వస్తే టోటల్ నెంబర్ ఆన్సర్ 625 ఈజ్ ఫైనల్ ఆన్సర్. చూడగానే చెప్పచ్చు. ఓకేనండి, దిస్ ఈజ్ ద పార్ట్ 1. ఓకే, ఇది పార్ట్ 1 ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. అండ్ పార్ట్ 2, 3, 4 అనేది నేను మీకు ఇమీడియట్గా చేసి పెడుతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏది కూడా డౌట్ ఉన్నా షూర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కాబట్టి మీకు కొంచెం జస్ట్ చిన్న ఏదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం, అది నేను ఫాస్ట్గా రెక్టిఫై చేస్తాను. సో ప్లీజ్ మీకు మొత్తం అర్థమై ఉంటుంది. ఏమన్నా కూడా క్లియర్గా డౌట్స్ అడగండి, నో ప్రాబ్లం. సో ఫైనల్ థింగ్, మస్ట్ అండ్ షుడ్గా దీన్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్
షేర్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తాను ఇంకా చాలా వీడియోస్. ఓన్లీ ఇది ఒకటే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లో కానీ అన్నింటిలో నేను వీడియోస్ మీకు చేసి పెడతాను, ఈజీ మెథడ్స్ చేసి పెడతాను. అండ్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్లో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోని ఈ స్క్వేర్స్ అయిన తర్వాత పోస్ట్ చేస్తాను. తర్వాత క్యూబ్స్ పోస్ట్ చేస్తాను, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యాలెండర్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను మీకు అందిస్తాను. సో అవన్నీ కూడా మీకు కావాలంటే సబ్స్క్రైబర్స్ చేసుకుంటే పక్కన సింబల్, నోటిఫికేషన్ సింబల్ని కనుక మీరు క్లిక్ చేస్తే షూర్ మీకు అన్నీ కూడా వస్తాయి పోస్టింగ్స్. సో చేయండి, ఇంకా నేను పర్ఫెక్ట్గా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఇంకా చాలా మంచి మ్యాథ్స్ పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ.